నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీకి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అయింది. ప్రస్తుతం జై లవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని చెప్పాడట. అంతేకాదు ఈ వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని, ఈ మ్యాటర్ను ఇంతటితో వదిలేయాలని చెప్పాడట. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపాడు. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం టీడీపీ పార్టీతో పాటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ పెద్ద కలకలాన్ని రేపిందని చెప్పొచ్చు. అయితే ఇది ఎవరో పచ్చ పార్టీపై గిట్టిన వారు చేసిన ప్రచారం కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.